వేణుగోపాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వినపడుతుందా? వినపడుతుంది సార్. వేణుగోపాల్ గారు, మీరు చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రకమైన కలకలం సృష్టించిందో. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ బాబు గారిది కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీనిలో ఎవరి పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్లీజ్. సార్ మీ పేరు సార్? వెంకటేశ్వరరావు. నా పేరు లక్ష్మీ నాగ్ అండి. లక్ష్మీ నాగ్. లక్ష్మీ నాగ్. ఎస్ సారీ, లక్ష్మీ నాగే కదా సార్? ఎస్ ఎస్ సార్. లక్ష్మీనాథ్ గారు మీకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసచంద్రన్ గారికి, జనసేన నాయకురాలు కృష్ణవేణి, అదేవిధంగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ, లేదా లోకేష్ గారు కానీ ఏ విధంగా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఈరోజు ఏదైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుంది ఎవరు, అదే విధంగా డేటా చోరీ చేసి ఓటర్లు డేటా చోరీకి పాల్పడింది ఎవరు, అప్పటి ఏదైతే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు 2022లో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇజ్రాయిల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలి అని చెప్పేసి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొనుక్కున్నారు, మీరు కూడా కొనుక్కుంటా ఉంటే దేశ విద్రోహ శక్తి ఇలాంటివి ఏదైతే దేశ రక్షణకి సంబంధించినవన్నీ ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఆమె నేను వ్యతిరేకించాను, చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెప్పేసి ఆమె బెంగాల్లో ఏదైతే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఆమె కూడా అక్కడ. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటివన్నీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అందరూ 2014 నుంచి 19 వరకు కలిసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. మరి అలాంటి ఉంటే వీళ్ళ దగ్గరే సిబిఐలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఈడీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. పెట్టమని చెప్పండి, వెలికి తీయమని చెప్పండి. ఆల్రెడీ కేంద్రం కూడా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏమీ లేవని గత 2 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఆరోపణ చేస్తే ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా మేము చెప్పడం ఏమంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దికి చంద్రబాబు నాయుడు గారికి, ఈ జనసేన పార్టీకి, ఆ భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అడ్డుకోవాలో అర్థం కాక అంతనిగా వచ్చినా మనం గెలవలేమని డిసైడ్ అయినారు. కలిసి వస్తే గెలుస్తామనే ప్రయత్నం చేశారు. కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఈ రోజు అనేక ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేప్పటి నుంచి చూస్తున్నాం. 1,00,000 కోట్ల ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని ఆదరించండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చి 51% ఓట్లతో ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, బాబాయ్ హత్య ఎవరైతే చేశారో వివేకానంద రెడ్డి గారి హత్యని ఎవరైతే చేశారో అవినాష్ రెడ్డికి ఆయన మద్దతు ఇస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపించారు. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఒక పక్క షర్మిలమ్మ, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క మేము క్యాండిడేట్లు నిలబెడుతున్నాం. కోర్టులోనూ మేము ద్రోహి అయితే అవినాష్ రెడ్డి లోపలికి పోతాడు, లేదా నిర్దోషి అయితే బయటకు వస్తాడు. ఆయన ఏమనుకుంటున్నాడు అవినాష్ రెడ్డి గారు, నా పైన ఆరోపిస్తున్న వాళ్ళే దీన్ని చేశారు కాబట్టి వాళ్ళ పైన కూడా ఏదైతే సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి, అదే విధంగా వాళ్ళ మేనమామ పైన వాళ్ళపైన అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు కూడా విచారించండి అని కోరారు. వేణుగోపాల్ గారు ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే, సామాన్యంగా మీ ఇంట్లో ఎవరన్నా బయట ఎవరన్నా వచ్చి వేణుగోపాల్ గారు పని నా పేరు లక్ష్మీనాగ్ మంచోడు కాదు అని బయట వాళ్ళు వచ్చి ఎవరన్నా చెప్పారు అనుకోండి, నమ్మకం ఉందో నమ్మకం లేదో కరెక్టో కాదో అనుకోవచ్చు. స్వయానా మా మదరో మా చెల్లో వచ్చి మా అబ్బాయి మంచోడు కాదు, మా అన్నయ్య మంచోడు కాదు, ఈ రకంగా చేస్తున్నాడని స్వయానా తల్లో చెల్లో చెప్తే ఎవరైనా ఆలోచిస్తారు కదా. దానికి సునీత గారు కూడా ఎన్నికల ముందు చెప్పారు కదా, 2019 ఎన్నికల్లో కూడా మా నాన్న ఏదైతే వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన సునీత గారు ఆ తర్వాత ఆ స్టేట్మెంట్లు ఎట్లా విత్డ్రా చేసుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా మార్చి చెప్తున్నారు, మరి అక్కడ ఏమి మర్మం ఉంది? మేము చెప్పడం ఒకటే,
ఇక్కడ అవినాష్ రెడ్డి గారే ఒక నిమిషం నాకు గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఉండండి. చెప్పండి. నేను చెప్పడం ఏమంటే అవినాష్ రెడ్డి గారే చేశారు అనుకోండి, కోర్టులు ఉన్నాయి, కోర్టు డిసిషన్ ఇస్తాయి, ఆయన ఏదైతే శిక్ష పడితే లోపల పోతాడు. అదే విధంగా ప్రజాక్షేత్రంలో కూడా ఎన్నికల్లో నిలబడుతున్నారు. రేపు ప్రజలు కానీ అవినాష్ రెడ్డి గారిని గెలిపిస్తే వీళ్ళ ఆరోపణలన్నీ తప్పని చెప్పలేసుకుంటారా? వీళ్ళ ఆరోపణలన్నీ తప్పని చెప్పలేసుకుంటారా? షర్మిలా గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎవరైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో ఈ రోజు బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారో వీళ్ళు ఏమి అప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారా? అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదని మేము చెప్పడం ఒకటే, న్యాయస్థానంలోనూ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం చేస్తాం. వీళ్ళ ఆరోపణలు ఏమన్నా చేయని, రేపు ప్రజాక్షేత్రంలో కానీ గెలిస్తే వీళ్ళు అప్పుడన్నా ఏం జవాబు చెప్తారు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తాం. అదే విధంగా ఒక వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడినారు. వాలంటరీ వ్యవస్థ కూడా ఏం చేశారు? అన్న మాటకి ఒక అప్లికేషన్, ప్రజాక్షేత్రంలో గెలుపు వేరు, తను ఏదైతే కేసుల్లో లేదో మొత్తాన్ని క్లీన్ గా కడుక్కోవటం వేరు. ఇంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అభియోగాలు ఎదుర్కొన్నారు, బెయిల్ మీద బయట ఉన్నారు ఆయన, అంతేగాని ఆయన మీద కేసులు ఏం కొట్టలేదు కదా. 1,00,000 కోట్లు చెప్పారు, ఉందా 1,00,000 కోట్లు? ప్రూఫ్ ఉందా? 1,00,000 కోట్లకి 1,100 కోట్లు. అదే నిరూపించుకుంటున్నాం. ఇప్పుడు 1,100, 1,200 కోట్లు, అదే విధంగా 11 కేసులు, ఛార్జ్ షీట్ వేసి 11 కేసులు. ఆ 11 కేసులు 5-6 కేసులు కొట్టేశారు కదా. ఇప్పుడు ఆ 11 కేసులు 5-6 కేసులు కొట్టేశారు. వాళ్ళు చేసిన 1,00,000 కోట్లు అనేది ఆరోపణలే కదా. అదే మేము చెప్పడం, ఈ రోజు కోర్టులు కానీ ప్రజాక్షేత్రంలో కానీ మా నాయకుడికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ ఆరోపణలన్నీ ఎదుర్కోవడం సహజంగానే ఆయనకు ఉంది. ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మీకు క్రాస్ చేయట్లేదు, ఒక క్వశ్చన్ మీరు చెప్పండి సమాధానం. క్రాస్ చేయట్లేదు నేను. కోర్టుల మీద వైసీపీ పార్టీకి భారత న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా సార్? ఖచ్చితంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని కానీ, ఈడీలు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ చంద్రబాబు నాయుడు విమర్శించినట్టు ఏ రోజు విమర్శించలేదే. చంద్రబాబు నా రాష్ట్రంలోకి సిబిఐని రాకూడదు, నా రాష్ట్రంలోకి ఈడీలు రాకూడదు, నా రాష్ట్రంలోకి ఇన్కమ్ ట్యాక్స్ రాకూడదు, వస్తే మీ అంతా చూస్తాను కేసులు పెడతానన్నాడే. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసులు తప్పుడు కేసులు పెట్టా శంకర్రావే చెప్పాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ శంకర్రావు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు కేసులు పెట్టాము, సోనియా గాంధీ ప్రమేయంతో, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో ఎర్రనాయుడు గారు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ సంబంధం లేని విషయాలు అని శంకర్రావు, ఏదైతే ఎమ్మెల్యేగా ఉండిన శంకర్రావు కేసులు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయనే ఒప్పుకున్నాడు. అయినా కూడా 11 కేసులు పెట్టారు, ఛార్జ్ షీట్లు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5-6 కేసులు పుట్టించుకోవడం జరిగింది. ఇంకుంటే 5-6 కేసులు ఉన్నాయి. మేము ఎక్కడ ఈరోజు మేము సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇదేమి అంటే దర్యాప్తు సంస్థలు కాదు, దీన్ని గౌరవించాలి. కాకపోతే మేమేం ప్రేయర్ చేస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు, వాళ్ళపైన కూడా విచారించండి. ఏదైతే 2019లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ హత్య జరిగిందో ఆ ఆయుధాలన్నీ, ఏదైతే హత్యకు ఉపయోగించిన ఆయుధాలన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి, ఆ ఆధారాలన్నీ లేవు. అప్పుడు ఆ ప్రభుత్వమే కదా బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోనంటుంది? అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ పైన విమర్శించారు, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామంటారు. సచివాలయ వ్యవస్థను విమర్శించారు, ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తామంటారు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి తప్పులు పనులు చేసేసాడంటాడు, మళ్ళీ అదే సంక్షేమాన్ని కొనసాగిస్తామంటాడు. అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మరి అభివృద్ధి చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళెందుకు కలవాల్సి వచ్చింది? ఒంటరిగా ఎదుర్కోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ఇచ్చిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కాదని చెప్తున్నారు జరిగింది. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేక వీగిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎడ్జ్ వస్తుంది. కాబట్టి ప్రజా వ్యతిరేకతను విడిపోకుండా ఉండాకే కలిసామని చెప్తున్నారు కదా వాళ్ళు. సార్, ఒక మ్యాచ్ ఆడాలంటే ఇద్దరు ఆడాలి. ఒక జట్టులో మాత్రం ఒకటే ఆడి, ఇంకో జట్టులో మేము 5-6 మంది క్రికెట్ లో రూల్ ఉంది, ఫుట్బాల్ లో రూల్ ఉంది, కానీ రాజ్యాంగం చెప్పింది కదా సార్ పొత్తులు వెళ్దాం, ఇదే రూల్ లేదు కదా. ఓకే, ఇప్పుడు బలం లేనప్పుడు, ప్రతిపక్షాలకి బలం లేనప్పుడు కలుస్తారు. ప్రతిపక్షాలకి ఇండివిజువాలిటీగా బలం లేనప్పుడే వాళ్ళు కలవడం జరిగింది. అక్కడే ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి వీళ్ళు దానికి తట్టుకోలేకే, వాళ్ళు ఒంటరిగా ఎదుర్కోలేకే ఈ రోజు ఏదైతే ఉమ్మడిగా రావడం జరుగుతుంది.
ఇలాంటి ఆరోపణలే ఈ ఫోన్ ట్యాపరింగ్ కూడా. ఓకే సార్, మేము చెప్తున్నాం, వాళ్ళ దగ్గర ఈమెయిల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఈడీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర దర్యాప్తు సంస్థలు. సార్ వినండి, చెప్పండి వినండి. క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ పైన క్వశ్చన్ వేస్తారంటే మేము ఆన్సర్ ఎప్పుడు చెప్పేది? వినండి, ఒక 2 minutes టైం మాకు. చెప్పండి సార్. ఈ రోజు దర్యాప్తు సంస్థలంతా భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉంది. మరి భారతీయ జనతా పార్టీ దర్యాప్తు సంస్థలు ఉండేటప్పుడు ఒక రైట్ కాలు చంద్రబాబు నాయుడు, ఒక లెఫ్ట్ కాలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాక్కోన్ వచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకున్నారు కదా. మరి వాళ్ళకి దమ్ముంటే ఏమని చెప్పండి, దర్యాప్తు చేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన, ప్రభుత్వం పైన ఎందుకు ఊరికే విమర్శలు చేస్తారు? వీళ్ళ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు కాబట్టే వీళ్ళు ఏదో ఒకటి ఆరోపణ ఎన్నికలు దగ్గర పడే కొద్దికి బకెట్లు బురద జల్లే కార్యక్రమం తీసుకున్నారే గాని ఇక్కడ ఎక్కడ కానీ వాస్తవాలు లేదు లక్ష్మి గారు. ఓకే సార్, మీరు అన్నదానికి